లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 11, 12, 13, 14, 15 వచనాల్లో చూసినట్లయితే ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ గురించి అక్కడ తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. దేవుడు అనేక మందిని అనేక విధాలుగా పిలుస్తూ ఉంటుంటాడు. సో ఆ పిలుపులు ఏంటి అనేటువంటిది ఎరిగి మనం ఈ లోక కుయుక్తులు ఇరుక్కొని పోకుండా గాలికి మరి ఎగరగొట్టు పొట్టు ఎలాగుంటుంది, గాలికి ఎగిరిన పొట్టు ఎక్కడ పడుతుందో ఎక్కడికి పోతుందో దానికి తెలియదు. అలాంటి వారంగా కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి వారుగా మనం ఉండాలి అనేటువంటి ఈ యొక్క దేవుని యొక్క కృపను ఆయన వివరిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. చూద్దాం, ఇక్కడ మనం చదువుదాం. మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు ఆమేన్. సంపూర్ణ పురుషులు సంపూర్ణం అవ్వాలంటండి, పరిపూర్ణం అవ్వాలంటండి. మనం ఒక వస్తువు ఏదైనా కొనేటప్పుడు తూకం వేస్తారు. దానికి తూకం వేసేటప్పుడు నీకు 2 కేజీలు కావాలంటే ఆ 2 కేజీలు అయ్యేంతవరకు అందులో వస్తువు వేస్తానంటుంటారు. ఆయిల్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఏమాత్రం తక్కువనా సంపూర్ణం అవ్వలేదు, ఇది పరిపూర్ణం అవ్వలేదు, కాబట్టి తక్కువ ఉంది కాబట్టి సగం ఉంది కాబట్టి నేను తీసుకొని అంటారు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే సంపూర్ణుల మగు వరకు, సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆమేన్. కాబట్టి మన యొక్క ఉద్దేశం అంతా కూడా క్రీస్తు యేసు సారూప్యంలోకి మనం మార్చబడాలి, క్రీస్తు వలె జీవించాలి, క్రీస్తునే చూపించాలి. ఆమేన్. నీవు నేను కూడా క్రీస్తు సారూప్యంలోకి మార్చబడి నన్ను చూస్తే క్రీస్తుని చూసినట్లుగా ఉండాలన్నమాట. దేవుడు చెప్తున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చెప్పునని. కాబట్టి మనం దేవుని స్వరూపంలో దేవుని పోలికలో ఉన్నాము. మన జీవితాలు దేవుని స్వరూపంలో దేవుని పోలికలో ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనల్ని చూసిన వారు దేవుడు ఎలాగుంటాడు అంటే నా అలాగ ఉంటాడని చెప్పాలి మనం, అంతే. ఎందుకంటే తన స్వరూపంలో నన్ను చేసుకున్నాడు కాబట్టి ఆయన స్వరూపంలో నేనున్నాను. హల్లెలూయా. కొంతమంది చూడండి, ఎలాగుంటాడు రా మీ నాన్న అంటే నాకులాగా ఉంటాడు అంటారు కదా. మనం కొన్ని చూస్తూ ఉంటుంటాం. సేమ్ వీడికిలాగానే వాళ్ళ నాన్న ఉంటాడు అంటే వాళ్ళ నాన్న సారూప్యంలో వీడు ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న ముందు కాబట్టి, వాళ్ళ నాన్న తర్వాత వీడు పుట్టాడు కాబట్టి ఏమని చెప్తారు, వాళ్ళ నాన్న స్వారూప్యంలో వీరున్నాడు, వాళ్ళ నాన్నలాగే వీడున్నాడు, వీడిని చూస్తే వాళ్ళ నాన్న చూసినట్లని. సో మన యొక్క ప్రయాస అంతా ఏంటంటే ఈ భూమి మీద జీవించే జీవితం దేవుడిచ్చిన అసైన్మెంట్ కంప్లీట్ చేసుకుంటూ క్రీస్తు స్వారూప్యంలోకి మనం మార్చబడాలి, పరిపూర్ణ పురుషులం అవ్వాలి. ఆమేన్. ఆయన ఇలాగూ నియమించెను, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, ఇది మనం గమనించాలి. నెంబర్ 1 అపోస్తులుగాను, నెంబర్ 2 కొందరిని ప్రవక్తలుగాను, నెంబర్ 3 కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. 5 ఫోల్డ్ మినిస్ట్రీ అంటారన్నమాట. 5 రకాల పరిచర్యలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది కాపరు ఉంటారంటే ఆ చర్చికి అక్కడే ఉంటారన్నమాట, వాళ్ళ చర్చికి పాస్టర్గా పనిచేస్తుంటారు. కొంతమంది ఇక్కడ చెప్తున్నాడు ప్రవక్తలు, ప్రొఫెట్స్. సో ప్రవక్త అన్ని పనులు చేయగలుగుతాడు అనమాట. కాపరిగా ఉండగలుగుతాడు, ప్రవచించగలుగుతారు, ఆల్మోస్ట్ అన్ని పనులు చేయగలుగుతూ ఉంటుంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే 5 ఫోల్డ్ మినిస్ట్రీలో దేవుని పిలుపు నీ పట్ల ఏంటి, దేవుడిని ఏ విధంగా ఉండమన్నాడు, నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఈ యొక్క విషయాన్ని మనం గ్రహించాలి. చూడనట్లయితే ఇక్కడ కొందరిని అపోస్తులుగాను, ఎందుకనంట పరిచర్య ధర్మం జరుగుటకు, పరిచర్య ధర్మం జరగాలి, పరిచర్య జరగాలి కాబట్టి కొందరిని ప్రొఫెట్స్ ప్రవక్తలుగాను, కొందరిని అపోస్తులుగాను, కొందరిని సువార్థికులుగాను, ఎవాంజలిస్ట్స్, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించాడంట. ఈ విధంగా కొంతమంది చర్చ్ ఉండదు కానీ చాలా అద్భుతంగా వాడబడుతుంటుంటారు. కొంతమంది చర్చ్ ఉంటుంది, ఆ చర్చికి పరిమితం అయిపోతుంటారు, చర్చి సంఘంలో ఉన్న వారిని చూసుకుంటుంటుంటారు. కొంతమంది ఉపదేశం చేస్తూ ఉంటుంటారు, కొంతమంది ప్రవచనం చెప్తూ ఉంటుంటారు, ప్రొఫెట్స్గా ఉంటుంటారు.
ఇలాగా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చి తన పరిచర్య ధర్మం జరగటానికి వాడుకుంటాడంట. అంతెందుకు, మీకున్నటువంటి చేతికి వేళ్ళు చూడండి, 5 వేళ్ళు ఉన్నాయి. కానీ 5 విధాలుగా ఉన్నాయి. ఎప్పుడన్నా ఈ 5 వేలు సమానం చేయించుకుందారని ఎవరన్నా అనుకుంటారా? ఒకవేళ 5 వేలు సమానంగా ఉంటే అందరూ వింతగా చూస్తారు. ఈ 5 వేలు 5 విధాలుగా ఉంటేనే అందరూ అద్భుతంగా చూస్తారు. ఒకే తల్లికి 3 బిడ్డలు ఉండొచ్చు, కానీ ఒకే తల్లి కనొచ్చు, ఒకే తల్లి పెంచవచ్చు, ఒకే తల్లి పాలు తాగుండొచ్చు, కానీ వాళ్ళ ప్రవర్తనలో బిహేవియర్ రావచ్చు, వాళ్ళ ఆలోచనలో బిహేవియర్ చేంజ్ రావచ్చు. ఈవెన్ ట్విన్స్ పుట్టినప్పటికీ ఒకే తల్లికి ఒకే టైంలో ఒకే గర్భంలో జన్మించినా కానీ ఇద్దరు ఒకేలాగా చూడడానికి ఉండొచ్చు, కానీ ఆలోచన వేరుంటుంది, రుచులు వేరుంటాయి, అలవాట్లు వేరుంటాయి, పద్ధతులు వేరుంటాయి. కాబట్టి ఇక్కడ 5-fold మినిస్ట్రీలో మనం చూసినట్లయితే చేతికి 5 వేలు ఎలాగైతే కలిసి భోజనం చేయాలంటే మనకి 5 వేలు కలిస్తేనే అన్న ముద్ద లోపలికి వెళ్తుంది. లేదు బ్రదర్, నేను స్పూన్తో తింటాను, 2 వేలు సరిపోతాయి నాకు, అట్లాంటి మాటలు మాట్లాడుకుని ఇక్కడ వినాలి. భోజనం చేసినప్పుడు 5 వేలు కలిస్తేనే అన్న ముద్ద లోపలికి మనం వెళ్తుంది. సో ఈ వేళ్ళు ఏదైనా సరే నేను చెయ్యను అన్నదంటే ఎలా ఉంటుంది? ఒకసారి నా స్కూల్లో ఒక మాస్టర్ ఒక స్టోరీ చెప్పాడు. ఏంటంటే, అంటే అర్థం అవటం కోసం, ఐకమత్యం కోసం తప్ప, ఇది ఏంటంటే ఇక్కడ ముక్కుకిని చెయ్యికి గొడవ జరిగిందంట. ఈ ముక్కుకిని చెయ్యికి గొడవ జరిగిందంట. అయితే ఏమైందంటే ముక్కు మీద దురద వస్తుందంట. చెయ్యిని గోకమంటే గోకలేదంట. నేను చెయ్యను అన్నదంట. సరేలే అని చెప్పి అన్నదంట. సో అర్ధరాత్రి లేచి ఈ మనిషి వాష్రూమ్కి వెళ్ళవలసి వచ్చింది. ముక్కు చెప్పిందంట, కళ్ళజోడు పెట్టాలి, ఇప్పుడు ఈ కళ్ళజోడు పెడితే కళ్ళు బాగా పనిచేస్తాయి, లేకపోతే మంచిది కాదు అని అంటే నాకు సంబంధం లేదని చెప్పి ఈ చెయ్యి స్ట్రైక్ చేసిందంట. ఈ చెయ్యి ఏం చేసింది? కళ్ళజోడు పెట్టలేదు. బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా ఐకమత్యంగా ఉండాలి. ఈ కళ్ళుకి ముక్కుకి పడతలేదు, ఈ ముక్కుకి చేతికి పడతలేదు. కాబట్టి కళ్ళు చెప్పిన మాట ముక్కు వింటలేదు, ముక్కు చెప్పిన మాట చెవి వింటలేదు. ఇలా ఒకదానికి ఒకటి ఏమైపోయినంటే ఏమంటారు, విభజన జరిగిపోయింది. ఇంకా మాటలు లేవు. అయితే ఆ మనిషి అర్ధరాత్రి కాడ బయటికి వాష్రూమ్లోకి వెళ్ళాలి, కానీ కళ్ళజోడు పెట్టి తగ్గి చెయ్యి ఒప్పుకోలేదు. అస్సలు నా మీద పెడితే నేను ఊరుకోనని చెప్పేసేసి ఈ ముక్కు అన్నది. ఎందుకంటే కళ్ళకి ముక్కుకి గొడవ, ముక్కుకి చేతులకి గొడవ. కాబట్టి ఎలాగైతే ఆ మనిషి అర్ధరాత్రి లేచి కళ్ళజోడు లేకుండా వాష్రూమ్కి వెళ్తానంటే ఎదురుగా ఉన్నటువంటి అక్కడ ఏదో చిన్న మంచం ఏదో తగిలేసేసి ముందుకు పడిపోయాడంట. ముందుకు పడి ఏమైంది? ముక్కు చితికింది. ఆపరేషన్ జరిగింది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఎప్పుడైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడో వెంటనే డాక్టర్ వచ్చి ఏం చేశాడంట, చాలా బ్లడ్ పోయింది కాబట్టి సిలైన్ ఎక్కించాలని చెప్పి, అది నరానికే పెట్టాలి సిలైన్ అని చెప్పి ఈ సిరంజి ఇంజెక్షన్ పట్టుకొచ్చి సూది పట్టుకొచ్చి ఏం చేశాడంట, ఈ చెయ్యి అంతా గుచ్చినాడంట నరం దొరక్క. చూడండి, ఈ చెయ్యి అంతా గుచ్చున్నాడంట. అయ్యో నన్ను ఎందుకు గుచ్చుతున్నావు, నాకెందుకు ఈ బాధ అని చెప్పి బాధపడుతూ ఉన్నదంట. అప్పుడు అర్థమైందంటే ఏంటంటే, అయ్యో నేను కన్ను చెప్పినట్టుగా కళ్ళజోడు పెట్టుకుని ఉంటే బాగుండేదని ముక్కు అన్నదంట. అయ్యో ముక్కు మీద కళ్ళజోడు పెడతాక నేను యాక్సెప్ట్ చేసి ఉంటే బాగుండని చెయ్యి అనుకున్నదంట. ఇలాగా ఈ విషయం మీరు స్కూల్లో చెప్పింది అయినప్పటికీ కానీ ఇందులో చాలా సత్యం దాగున్నది. ఇప్పుడు కలుసుంటే కలదు సుఖం. హ్యాపీగా ఉండేది ముక్కు కూడా పగలకుండాను. ముక్కు పగలకపోతే చెయ్యికి ఈ ఇంజక్షన్ పొడుచుకునే బాధ తప్పేది, శిలం లెక్కవలసినటువంటి ఇబ్బంది ఉండేది కాదు. అంటే ఒక్కరిలో వచ్చినటువంటి అజాగ్రత్త అవ్వచ్చు, లేకపోతే ఈగో ప్రాబ్లం అవ్వచ్చు, దానివల్ల ఎంత ఎఫెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది చూసారా? టోటల్ బాడీనే అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. రెస్ట్, ఇంకా ఫుడ్ బంద్, చెయ్యికి ఎనర్జీ రావట్లేదు. ఇలాగా ఇన్ని పరిస్థితులు ఎందుకని జరుగుతూ వచ్చినాయి అంటే చిన్నప్పుడు నాకు మాస్టర్లు చెప్పినటువంటి మూలపాఠాలు ఇవి అయినప్పటికీ
ఇందులో చాలా సత్యం దాగున్నది. ఈరోజు మనము కూడా సహోదరుల ఐక్యత కలిగి నివసించిన ఎంతో మేలు మనోహరం అని తెలుసు. కానీ మరి ఎందుకని సహోదరుల విషయంలో మనం తప్పిపోతూ ఉన్నాం? ఎందుకని ఈ లోకానుసారమైన జీవితాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం? ఒక సంఘటన నాకు చాలా బాగా నచ్చింది. ఒక వ్యక్తి బస్సు ఎక్కాడు, నాకు లాంటి ఆయన. బస్సు ఎక్కి ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సడన్గా ఇంకొక స్త్రీ, కొంచెం పెద్ద ఆమె ఎక్కింది. ఆమె చాలా లగేజ్ తోటి ఉంది. ఎక్కినప్పుడు ఏమైందంటే ఈ కుర్చీలో, ఆ చైర్లో కూర్చున్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి గమ్మున వెళ్ళి తగిలింది అనమాట. తగిలితే పెద్ద బ్యాగ్ ఏమో ఆయన గట్టిగా తగిలేసింది. అయితే ఆమె అనుకుందా, అమ్మో అయిపోయిన ఈరోజు, ఇంక ఈయన పెద్ద గొడవ పెడతాడు, ఈ బస్సు ముందుకు వెళ్తుందో వెళ్దో ఏమవుతుందని చెప్పి అనుకుంటుంటే ఆయన ఏం మాట్లాడలేదంట. కొంచెం చూసింది. ఇంక ఈమె ఉండబట్టలేక అడిగిందంట, అమ్మా అయ్యా, నిజంగా నేను చేసిన చాలా పెద్ద పొరపాటు, నన్ను క్షమించాలి మీరు. ఎందుకంటే ఇంత పెద్ద బ్యాగ్ మీ కాలుకి తగిలేస్తే ఎందుకని మాట్లాడలేదు అని అడిగిందంట. అప్పుడు ఆయన అన్నాడంట, అమ్మా నిజమే, నువ్వు చెప్పింది వాస్తవమే, నాకు దెబ్బ గట్టిగానే తగిలింది. నేను లేచి నీతో గొడవ పెట్టుకున్నాను అనుకో, బస్సు ఆగిపోతుంది, ప్రయాణం ముందుకెళ్దాం. ఎందుకంటే నేను నెక్స్ట్ స్టేషన్లోనే దిగిపోతాను. 2 నిమిషాలు ఓపిక పడితే అయిపోతుంది ఇక్కడితోటి. కాబట్టి నా స్టేషన్ ఇంకా దగ్గరలోనే ఉంది. నా జర్నీ చాలా చిన్నది. ఈ చిన్న జర్నీలో నీతో గొడవ పెట్టుకుంటే జర్నీ ముందుకు సాగదు. జీవితం చాలా చిన్నది. అర్థమవుతుందా? మన జర్నీ చాలా చిన్నది. ఎదుటి వారితో గొడవ పెట్టుకుని మన జర్నీ ముందుకు వెళ్ళకుండా ఆపుకోవద్దు అని చెప్పేసి ఆయన, అమ్మ నేను నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతాను, కాబట్టి నీతో గొడవ పెట్టుకుంటే నా సమయం అంతా వృధా అయిపోతుంది. అందుకనే నేను సైలెంట్గా నోరు మూసుకుని కూర్చున్నాను. 2 నిమిషాలు ఊగుపడితే నా ప్రయాణం ముగించబడుతుంది, నా దారిని నేను పోతాను, నీ ప్రయాణం నీకు పోతుంది. తెలుసో తెలియక ఏదో జరిగిందిలే, అదో పొరపాటే, మళ్ళీ ఈ పొరపాటు చేసి ఇంత గందరగోళం చేయడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను కామ్ అయిపోయానని చెప్పాడంట. హల్లెలూయా! వాట్ ఎ వండర్ఫుల్ ఆలోచన ఆ పెద్ద ఆయనకు వచ్చింది. ఈరోజు మీరు కూడా ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే మీ జీవితంలో మీ ప్రయాణం ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోయేది. మీరు ఎవరితోనో గొడవ పెట్టుకుని, ఎవరి మీద అసూయో, ద్వేషమో, జలసో ఉండి మీ జీవితంలో మీరు సక్సెస్ అవ్వలేకపోతున్నారు, మీ ప్రయాణంలో మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము ఎదుగుదుము ఎదుగుదుము. ఆమేన్. దేవుడు ఉద్దేశం ఎప్పుడు కూడా మనం ఎదగటం దేవుని ఉద్దేశం. మనం ఎదగాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా! చూడండి, పౌలు గారు కూడా ఏమంటాడంటే, పాలతో మిమ్మల్ని పెంచితిని, పాలతో అంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మనకు ఆహారమై ఉన్నది. అది నువ్వు స్టార్టింగ్లో ఉంటే పాలులాగా పనిచేస్తుంది వాక్యం, అదే మాంసంలాగా పనిచేస్తుంది, అదే ఎవ్రీథింగ్ అనమాట. దేవుని వాక్యంలోనే సమస్తము దాగి ఉన్నది. ఆమేన్. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన జీవితంలో దేవుడు చేసే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చాలా ఉన్నతమైనవి. అది మనకు అర్థం కాకపోవచ్చు, ఆ టైంలో నీకు అది గందరగోళంగా ఉండొచ్చు. యేసోపు జీవితం చూసినట్లయితే దేవుడిచ్చిన కాలం ఏంటి, వెళ్తున్న ప్రయాణం ఏంటి, గమ్యం వైపు వెళ్తున్నట్టు అనిపించట్లేదు. యాక్చువల్గా యేసోపు ప్రయాణం ఎక్కడికి వెళ్తుంది, గమ్యం వైపు వెళ్తూ ఉంది, కానీ గందరగోళంగా ఉంది. మన జీవితంలో కూడా ఆశీర్వాదం వైపు వెళ్తూ ఉంది మన జర్నీ, కానీ ఆందోళనలో ఉన్నాం. మన గమ్యం కరెక్ట్గానే వెళ్తూ ఉన్నాం, కానీ మనకేమనిపిస్తుందంటే ఏంటి పరిస్థితి అనేటువంటి ఆలోచన నీకు రావచ్చు. యోసేపు జీవితం దేవుడిచ్చిన దర్శనానికి అనుకూలంగానే వెళ్తూ ఉంది, కానీ ఆందోళనలో ఉన్నది. దేవుడిచ్చిన దర్శనానికి దగ్గర అవుతూ ఉన్నాడు యోసేపు, కానీ అంత అయోమయంగా ఉంది, చీకటిలా కనిపిస్తూ ఉంది, జీవితం అంతా ముగిసిపోయినట్టు కనిపిస్తూ ఉంది. గమనించాలి ప్రియులారా. అందుకనే నీ తలంపులు
ఆ? నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు. నువ్వు తలంచుకున్నట్టు నేను తలంచను, నువ్వు ఆలోచన చేసినట్టు నేను ఆలోచన చేయను, నువ్వు ప్లాన్ వేసినట్టు నేను ప్లాన్ అయ్యను అని చెప్పి దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యోసేపు ఏదో విచిత్రమైన ప్రయాణం చేస్తున్నట్టుగాను, యోసేపు అన్నదమ్ముల చేత కొట్టబడి గోతులో వేయబడినట్లుగాను, యోసేపు తల్లిదండ్రులకు దూరం అయిపోయినట్లుగాను, యోసేపు బానిస అయిపోయినట్లుగాను, యోసేపు ఒంటరితనం అనుభవిస్తున్నట్లుగాను, యోసేపు నిందలో అవమానాలు మరి అనుభవిస్తున్నట్లుగాను, ఇంకా యోసేపు జీవితం బానిసల్లోనే ముగిసిపోతుంది అన్నట్లుగా కనిపిస్తూ ఉంటున్నది మనకి. ఈవెన్ యోసేపు కూడా అలా కనిపిస్తూ ఉండొచ్చు. హోప్లెస్ సిచ్యువేషన్. ఆ యొక్క ఈజిప్టులో జైలుకి వెళ్ళినటువంటి వారు సర్వసాధారణంగా బయటికి రారు. డెడ్ బాడీస్ తప్ప జీవంతో బయటకు వచ్చేటువంటి వారు రేర్ అనమాట, ఎక్కడ ఉండరు. అటువంటి జైల్లోకి వెళ్ళారంటే వాళ్ళు ఇంక బయటకు రారు మ్యాక్సిమం. కానీ అటువంటి కృప దేవుడు చూపించి అక్కడ ఈ యొక్క యోసేపుని దేవుడు ఏం చేస్తున్నాడంటే, సైతానుడు అనుకుంటున్నాడు నేను బంధించేశాను అని అనుకుంటున్నాడు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే అదొక మార్గము గుండా నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. సైతానుడు అనుకుంటున్నాడు నేను తీసుకొచ్చాను, సైతానుడు అనుకుంటున్నాడు, కానీ దేవుడు అనుమతించాడు కాబట్టి అటు వెళ్తూ ఉన్నాడు. ఆమేన్. ఇది సైతాన్ గాడు శోధించేస్తున్నాను అని అనుకుంటున్నాడు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆశీర్వాదానికి దగ్గరగా నేను పంపిస్తూ ఉన్నాను. ఆమేన్. ఈ రోజున ఈ వర్తమానం ఉంటున్నట్టు మీలో చాలామంది శోధించబడుతున్నారు, బాధించబడుతున్నారు, నిందించబడుతున్నారు, అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారు. సైతాన్ గాడికి చాలా దగ్గర అయిపోయినట్టుగా అనిపిస్తుంది మీ జీవితం. సైతాన్ గాడి బంధకాలు మీరు చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తూ ఉంది. ఓకే, అయితే యేసు జీవితాన్ని గుర్తు చేసుకోండి ప్రియులారా. హల్లెలూయా. దానియేలు జీవితాన్ని గుర్తు చేసుకోండి. సింహాల బోర్లో వేశారు, సింహాలకు దగ్గర అయిపోతున్నాడు యేసేపు. చాప్టర్ క్లోజ్ అనుకున్నారు, సింహాలకు దగ్గర అయిపోతూ ఉన్నాడు, కానీ సింహాలకు దగ్గర అవ్వట్లేదు. దానియేలు అద్భుతానికి దగ్గర అవుతూ ఉన్నాడు. హల్లెలూయా. చరిత్ర సృష్టించడానికి దగ్గర అవుతూ ఉన్నాడు. ఆమేన్. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాను. నీ జీవితం ముగింపుకు దగ్గర అవట్లేదు ప్రియులారా, నీ జీవితం మలుపుకు దగ్గర అవుతూ ఉంది. కొన్ని రోజులు చూడండి, అక్కడ దాకా వెళ్తే లేదనుకుంటాం, అక్కడే టర్న్ ఉంటుంది అనమాట. దేవుడు నీ జీవితంలో గొప్ప మలుపు తిప్పుతూ ఉన్నాడు. నీ జీవితంలో నీకున్న మలుపు, ఆ మలుపు తర్వాత ఏంటో నీకు అక్కడ దాకా తెలియదు అనమాట. ఆ మలుపు తిరిగేంత వరకు కూడా నీకు అర్థం కాదు. ఎందుకు నాకు ఈ బిజినెస్లో లాస్ అయిపోయాను, ఎందుకు నాకు ఉద్యోగంలో ఫెయిల్ అయిపోయాను, ఎందుకు నాకు ఇటువంటి పరిస్థితి ఎదురైపోయింది, ఎందుకు నా బిజినెస్ ఇంత లాస్ అయిపోయాను, నష్టపోయాను, సమస్యలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, ఎందుకు నా బంధువులు ఇలా చేశారు, ఎందుకు నా ఉద్యోగాన్ని నేను కోల్పోయాను, ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో నేను వెళ్తున్నాను అని చెప్పి నువ్వు ఆందోళనలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి తెలుసా? నీవు అనుభవిస్తున్నటువంటి శ్రమ అది నీ హెచ్చింపు కొరకే. నువ్వు వెళ్తున్నటువంటి నింద, అవమాన, బాధ అదంతా కూడా నీ హెచ్చింపుకు మార్చే దేవుడు మనకున్నాడు. ఆమేన్. కాబట్టి ఈ రోజున మన పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉండుండొచ్చు, మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవుతుండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలు నీకు అర్థం కాకపోవచ్చు, దేవుని యొక్క ఉద్దేశాలు నీకు అర్థం కాకపోవచ్చు, దేవుని యొక్క ఆలోచనలు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుని యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటాయి. దేవుని యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటాయి. దేవుని యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా దీవెనకరంగా ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి మీలో చాలామంది జీవితంలో చాలా ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నారు, అంధకారంలో ఉన్నారు, అయోమయంలో ఉన్నారు, ముందు వెనక ఆలోచన చేస్తున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇంకా జీవితాన్ని ఎలా ప్రారంభించాలో అర్థం అవ్వట్లేదు కదా, ఎలా ప్రారంభించాలో అర్థం కావట్లేదు. ప్రియులారా గమనించాలి, మనిషిని అత్యంత కృంగదీసే సమస్య ఏంటంటే ఆర్థిక సమస్య. అంతే కదా. నువ్వు చక్కటి బిడ్డ కన్సీవ్ అయ్యావు, కానీ సంతోషం ఉంటుందా డబ్బులు లేకపోతే? సరైన డబ్బులు, సరైన పోషణ లేకపోతే చాలా బాధపడతావు. అలాగే నీకు చక్కటి ఉద్యోగం వచ్చింది, సరైన జీతం లేకపోతే, ఆర్థికపరమైన విషయాలు అభివృద్ధి చెందకపోయినట్లయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే అది నీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. కానీ నువ్వు ఆర్థికపరమైన విషయాల్లో నువ్వు అభివృద్ధి చెందుతూ అప్పు లేనటువంటి జీవితం జీవిస్తూ చక్కగా నీకున్నదనుకోండి, ఎవరు ఒక రూపాయి ఇవ్వకపోయినా, ఏ ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఏది ఏమైనా సరే నువ్వు హ్యాపీగా జీవించగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ సత్యాన్ని తెలుసుకున్న రోజున ప్రతి వారు ఏం చేస్తారంటే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతారు, దేవుని వైపు గురి పెట్టుకుంటారు, దేవుని కొరకు గురి పెట్టుకుంటారు. అలా ఎప్పుడైతే దేవునితో గురి కలిగి మనం జీవిస్తూ ఉన్నామో నీ దమ్ము వేరుంటుంది, నీ ధైర్యం వేరుంటుంది, నీ నడక వేరుంటుంది, నీ ఆలోచన వేరుంటుంది. ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు, హల్లెలూయా. నా యేసయ్య నాకంటే ముందుగా నడుస్తూ ఉన్నాడు, హల్లెలూయా. నేను నడవలసిన త్రోవ ఆయన నన్ను ముందుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. గాఢంధకారపు లోయలో సంచరించిన ఏ తెగులు నా గుడారాన్ని ఎందుకు సమీపించదు? నాకంటే ముందుగా నా యేసయ్య వెళ్తూ ఉన్నాడు, హల్లెలూయా. నాకంటే ముందుగా నా యేసయ్య వెళ్తున్నాడు కాబట్టి ఏ సమస్య వచ్చినా ఆయన ఎదుర్కొంటాడు. మహోన్నతుడైన ఆయన నీడలో నేను ఉంటాను. 90 కీర్తన వచ్చును, మహోన్నతుని చాటు నివసిస్తూ ఉన్నాను నేను. కాబట్టి ఆయన చాటులో ఉన్నాను, ఆయన నీడలో ఉన్నాను, ఆయన వెనక నేనున్నాను, హల్లెలూయా. ఆయన నా ముందున్నాడు. కాబట్టి యేసయ్య నాకంటే ముందున్నాడు, నన్ను విడిపిస్తున్నాడు, నన్ను విమోచిస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారు ప్రియులారా? దేవుని యొక్క కృప నీకు ఆవరించినప్పుడు, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నప్పుడు ఆనందంతో, ఉత్సాహంతో ఉంటావు. నీ దగ్గర చిల్లు గవ్వలేకపోయినా సరే, నీ చుట్టూ సమస్యలు చుట్టినా సరే, యేసుక్రీస్తు ప్రభువు వలె ఆ గాఢంధకారంలో, ఆ గందరగోళంలో గాఢ నిద్రలో నీకు వెళ్ళగలుగుతావు, హల్లెలూయా. ఈరోజు నిద్ర పట్టిన రాత్రులు మీరు గడుపుతున్నారా? ఒకవేళ నీకున్న అప్పులు బట్టి, అనారోగ్యాన్ని బట్టి, వివాహ విషయంలో వచ్చిన సమస్యను బట్టి, పిల్లలు పుట్టకపోవడాన్ని బట్టి, ఇలా ఏదో ఒక సమస్య నిన్ను కృంగదీసి నిద్ర లేకుండా చేస్తున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు అనమాట, ఎవని మనసు నా మీద అనుకుంటుందో వాళ్ళ పూర్ణ శాంతి గలవానిగా ఉంటారు. ఆమేన్. దేవుని యొక్క వాక్యానికి విధేయతలు అయినప్పుడు మనం ఎక్కడో దాయబడినటువంటి ప్రతి మేలును నీకు అనుభవించాలని చేస్తాడు. ఎప్పుడో కోల్పోయినటువంటి దాన్ని నీకు దేవుడు దక్కించుకునేలా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 5-fold మినిస్ట్రీస్లో మనం చూసినట్లయితే ప్రియులారా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎరుగుదుము, హల్లెలూయా. ఎదుగుదుము. చూడండి, మాటలు ఎలాగొన్నాయి. ఎరగాలి, ఎరిగితే ఎదుగుతాం. ఎరగకుండా ఎదుగమనుకోండి, తెలుసుకోకుండా ఎదుగమనుకోండి. ఎరుగుట అంటే తెలుసుకుంటాం. తెలుసుకోకుండా నువ్వు ఎదిగిపోయావు అనుకో, జ్ఞానం లేకుండా నువ్వు పెద్దోడు అయిపోయి అనుకో, ఏంద్రా ఇంత వయసు వచ్చింది, ఇది కూడా తెలియట్లేదా, వాష్రూమ్కి వెళ్ళాలని తెలీదా, ఇలా తెలియదా అని చెప్పి తిడతా ఉంటుంటారు. కానీ అవన్నీ ఎరుగుదువు నువ్వు. నీకు వాష్రూమ్ వస్తే ఏం చేయలేవు, లేకపోతే నీకు ఏ సమస్య వస్తే ఏం చేయాలి, నీకు ఎరుగుదు. కాబట్టి ప్రత్యేకించబడిన వ్యక్తిగా నువ్వు ఉంటావు, హల్లెలూయా. ఎదుగుచూ ఉండాలి, ఎరిగితేనే ఎదుగుతావు. ఎరగటం ద్వారా ఎదగాలన్నమాట. అంతేగాని ఏమీ తెలియకుండా నువ్వు ఎదిగిపోయావు అనుకో, ఉపయోగం లేనట్టు అయిపోతుంది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారులారా, మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు ప్రభు కొరకు నియమించబడినటువంటి వారు. ప్రభు ఉద్దేశం మీ పట్ల ప్రత్యేకంగా ఉన్నది. ఫస్ట్ దేవుని ఎరిగిన తర్వాత అందులో ఎదుగుదాం. థ్యాంక్ యూ జీసస్. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఎదగాలి. గత 25 సంవత్సరాల నుంచి అదే ఆత్మీయత, గత 25 సంవత్సరాల నుంచి అదే స్థితి, గత 25 సంవత్సరాల నుంచి అలానే ఉన్నారా? అదే పరిస్థితిలో ఉన్నారా? అదే ఆధ్యాత్మికమైన బైబిల్ చదువుతూ ఉన్నారా? గత 25 సంవత్సరాల నుంచి ఒకటే బైబిల్ ఉంటుంది కాదు. గత 25 సంవత్సరాల నుంచి ఒకటే చీర కట్టుకోరు. 25 సంవత్సరాలు నేను వేసింది ఈరోజు ఏటకి మళ్ళీ అమ్మో చూసేసారు అందరూ, ఆల్రెడీ కట్టిన చీర కట్టుకున్నాను అనుకుంటారు అని చెప్పి నిన్నటితో మళ్ళీ రిపీట్ చేయం మనం. కానీ నిన్నటి విశ్వాసంతోనే జీవిస్తూ ఉంటుంటాం, నిన్నటి ఆలోచించోడే జీవిస్తూ ఉంటుంటాం, నిన్న పద్ధతులతో జీవిస్తూ ఉంటుంటాం. హల్లెలూయా. ఎదుగుదాము, అన్ని విషయాల్లో ఎదుగుదాం. ఎదగాలంటండి, ఎదగాలి. మన పిల్లలు ఎదగాలి, వాళ్ళ వయసులో ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి. నీవు కూడా నీ యొక్క వ్యాపారంలో నువ్వు ఎదగాలి, నీ యొక్క ఆరోగ్యంలో నువ్వు ఎదగాలి. అలాగే నీ జీవితంలో ఏ సమస్య జరుగుతున్నా సరే, ఏ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా సరే, వాటన్నిటిని దాటుకుని నువ్వు ఎదుగుతూ ఉండాలి. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్, ఎదుగుతూ ఉండాలి.
ఆమేన్. ఎదుగుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఎదుగుతూ ఉంటామో, ఎరుగుతూ ఉంటామో, ఎరుగుచూ ఎదగాలి, తెలుసుకుంటూ ఎదగాలి. అంతే కదా, మీ పిల్లవాడికి జ్ఞానం లేకుండా ఎదిగిపోతే ఉపయోగం ఏంటి? అలాగని చెప్పి జ్ఞానం ఉండి ఎదగకపోతే ఉపయోగం ఏంటి? సో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడాడని చెప్పి నేను నమ్ముచున్నాను. సో దేవుని యొక్క ఉద్దేశాలు మన పట్ల ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ఎదుగుదాం అనే విషయాల్లో మరి ఈరోజు ఈ యొక్క మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.